సహోదరులు భక్తి సింగారేఖ పరిచర్య నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. కీర్తనలు 25:5. మనము దేవుని వాక్యమును చదువున్నప్పుడు కీర్తన 119:18లో వ్రాయబడినట్లు, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లుగా నా కన్నులు తెరువుము అని ప్రార్థించవలను. ఆ విధముగా మనము దైవిక వెలుగును పొందగలము. ఓ దేవా, నా కన్నులు తెరచి నాలో దైవికమైన జీవమును పోయుము. నీ వాక్యమునందలి మరుగైన మర్మములను నేను చూచున్నట్లు చేయము. ఈ దినము రేపు నీ మార్గమును నాకు బయలుపరచుము అని మనము ప్రార్థించవలను. దేవుని వాక్యమును చదవడం ద్వారా మాత్రమే దైవిక వెలుగు మన హృదయంలో ప్రవేశించును. మనము దేవుని స్వరమును స్పష్టముగా వినగలము. దైవజనుడైన ఏలియా దేవుని ప్రవక్త. అతడు ప్రార్థించగా అగ్ని దిగివచ్చెను. 1 రాజులు 18:33. అతడు 3/2 సంవత్సరములు ప్రార్థించగా వర్షము కురవకుండెను. మరలా అతడు ప్రార్థించగా వర్షము కురిసెను. అదే ప్రవక్త బదరీ వృక్షం కింద కూర్చుండి ఇలాగున ప్రార్థించును: యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను. ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము. 1 రాజుల 19:4. అతడు నిరుత్సాహపడెను. దానికి కారణమేమి? అతడు దేవుని మనసును గ్రహించుకున్నట చేతనే. దేవుడు అతనిని ఎత్తైన పర్వతం మీదకి తీసుకొని పోయాను. అచ్చట అతడు మిక్కిలి నిమ్మలముగా మాట్లాడుట ఒక స్వరము వినెను. అప్పుడు అతడు దేవుడు ఏమి చేయనై ఉన్నాడో, ఎట్లు యెజబెలునకు ఇతరులకు తీర్పు తీర్చనై ఉన్నాడో అర్థము చేసుకొనెను. ఈ విధముగా అతడు భయముల నుండి అనుమానముల నుండి విడిపించబడి దేవుని చిత్తమును స్పష్టముగా చూడగలిగాను. దేవుని స్వరమును వినుట ద్వారానే మనము దేవుని ఇల్లు కట్టుటలో ఆయన జత పనివారముగా, ఆయనతో పాలివారముగా కాగలము. దేవుని ప్రార్థించి ఆయన స్వరము వినుట అనున్నది మన అనుదిన అలవాటుగా ఉండవలెను. మొట్టమొదటిగా మనము తప్పక రక్షించబడిన అనుభవం గలవారమై ఉండవలెను. రెండవదిగా ఆయన సన్నిధిని అనుభవించు వారముగా ఉండవలెను. ఏ విధమైన పాపమైనను ఆయన సన్నిధిని అనుభవించకుండా చేయునని జ్ఞాపకం ఉంచుకొనవలెను. ఏలియా నిరుత్సాహపడినట్లే మనము కూడా కాగలము. మన హృదయములను పరిశుద్ధముగా ఉంచుకొనవలెను. మరియు దురాశ, శత్రుత్వము, అపవిత్రత అనునవి లేకుండా ఉండవలెను. అనుదిన తర్ఫీదు వలన దేవుని స్వరమును మనం వినగలము. సమస్య ఎట్టిదైనను ఆయన చెంతకు పోగలము. దేవుని స్వరమును వినుటకు ఆయన సన్నిధిలో ఓపికతో కనిపెట్టుకొని ఉండవలెను. రాజైన దావీదుకు దేవుని స్వరము ఎట్లు వినవలెనో తెలియను. కానీ ఆ తర్వాత అతడు మిక్కిలి అసహనమునకు గురి అయ్యెను. దేవుణ్ణి అడగకుండా, ఆయన స్వరమును వినకుండా సౌలుకు వ్యతిరేకంగా ఫిలిష్తీయులతో చేరెను. 1 సమూయేలు 29. దావీదును అతని జనులను సిక్లగునకును వచ్చిన తర్వాత తమ ఇండ్లు కార్చబడి ఉండుటయు, తమ భార్యలు చెరలోనికి కొనిపోబడి ఉండుటయు కనుగొనిరి. దావీదు పశ్చాత్తాపపడి దేవుని వెదుకగా ఆయన అతనితో మాట్లాడి సమస్తము సమకూర్చదనని వాగ్దానం చేసెను. దావీదు ఊరీము, తుమ్మీము ద్వారా దేవుని అడిగి విధేయత చూపినవాడై సమస్తమును సమకూర్చుకొనెను. దేవుడు తన చిత్తమును చేయవలెనని మనలను బలవంత పెట్టడు. వివాహము, వ్యాపారము, ఉద్యోగము లేక ఇంకేదైనా విషయము తెలుసుకొనుటకు మనంతట మనము దేవుని చెంతకు పోవలెను. కానీ చాలా విచారకరమైన విషయం ఏమనగా, ఓపికతో దేవుని యొద్ద కనిపెట్టలేక చాలా తక్కువ మంది విశ్వాసులు మాత్రమే దేవుని అడుగుట అను ఆధిక్యతను కలిగి ఉన్నారు. దేవుని అడగకపోవటం వలన ఫలితము అసంతోషమే, పతనమే. వారి ఆత్మీయంగా చెవిటివారు, గ్రుడ్డివారు అవుదురు. మరలా మనము వెనుదిరిగి దేవుని యొద్దకు వచ్చుట చేతనే సమస్తమును సమకూర్చుకొనగలము. కనుక మనము, ప్రభువా, నీవే నా ఊరీముగా, తుమ్మీముగా నుండుము. నీ స్వరము వినుటకు నాకు సహాయము చేయుము అని ప్రార్థించవలెను.